మీరు మాకు పెట్టకూడదు సార్, మేమే మీకు పెట్టాలి. అదే దండం అండి. ఎందుకంటే ఈ పోస్టర్ లో రవితేజ గారు మనకు దండం పెడుతున్నారు, ఆయన మనకు దండం పెట్టకూడదు, మనమే ఆయనకి దండం పెట్టాలి. ఈ గురించి చెప్తూనే తమ్నైల్ చేశాను, మీరు డబుల్ మీనింగ్ లో అర్థం చేసుకుంటే దానికి నేనేం చేయలేను. వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఇదేంట్రా ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? నేను ఇక్కడ చేసిన ఓవర్ యాక్షన్ కంటే థియేటర్ లో భక్త మహాశైలకు విజ్ఞప్తి ఆ మూవీ చేసిన ఓవర్ యాక్షన్ డబల్. అసలు ఈ మధ్య కాలంలో రవితేజ గారు సినిమాల పైన కాన్సన్ట్రేషన్ పెట్టి మూవీస్ చేస్తున్నారా, స్టోరీస్ సెలెక్ట్ చేస్తున్నారా లేదా అనే ఒక డౌట్ ఉండే. డౌట్ ఈ భక్త మహాశైలకు విజ్ఞప్తి ఈ సినిమా తీసేసింది పూర్తిగా. నేళ్ళు సార్ ఎన్ని సినిమాలు చూడాలి సార్, ఎన్ని ఫ్లాప్లు ఇస్తారు సార్. ఒక్కోసారి అనిపిస్తుంది రవితేజ గారి క్రేజ్ కి ఇలాంటి మూవీసా మాకు ఇస్తున్నారు, ఆయన ఏంటి, ఆయన కోతి శాస్త్రాలు ఏంటి, ఆయన ఎనర్జెటిక్ డైలాగ్స్ ఏంటి, అలాంటి ఒక హీరోనా ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, అలాగే వస్తున్నాయి. ఆ జాబితాలోకే భక్త మహాశైలకు విజ్ఞప్తి ఈ మూవీ కూడా ఆ ట్రాక్ లోనే వెళ్తుంది. మూవీ గురించి చెప్పుకోవాలనుకుంటే అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ గుడ్, అంటే మిగతాదంతా కూడా బ్యాడ్. ఈ మధ్య కాలంలో వచ్చే మూవీస్ లలో మేజర్ గా ఫ్లాట్ స్టోరీ అస్సలు కనిపించట్లేదు. మరి స్టోరీస్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు సార్? మీరు ఏం స్టోరీస్ అని తీస్తున్నారు, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అస్సలు అర్థం కావట్లేదు. ఈ ట్రాక్ అన్నారు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నారు, ఏదేదో చెప్పారు. థియేటర్ లో కూర్చుంటే ఇంకేదో చేశారు. ఈ స్టోరీలో పెద్ద స్పాయిలర్స్ ఏమి ఉండవండి. మనకి ట్రైలర్లు చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది, కానీ ట్రైలర్ లో ఇంకా డెప్త్ గా చెప్పలేదు. అంటే ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు అండ్ కామెడీ ట్రాక్ అనుకుంటాం. కానీ ఈ మూవీ ఆల్రెడీ ఒక మ్యారీడ్ అయిన పర్సన్ ఇంకొక అమ్మాయిని ఇష్టపడినా లేకపోతే అమ్మాయి ట్రాప్ లో పడినా ఎలా బయటికి రావాలి, ఎలా వస్తాడు అనే దాని చుట్టూ కామెడీ ట్రాక్ రన్ చేసి మనకి భక్త మహాశైలకు విజ్ఞప్తి మనం ముందుకు తీసుకొచ్చారు. అంతే. నాకైతే ఫైనల్ గా భక్త మహాశైలకు విజ్ఞప్తి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ థియేటర్ వైజ్ గా. ఇక సంక్రాంతి హాలిడేస్ లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ మూవీస్ హ్యాపీగా వెళ్ళిపోయి చూసేస్తారు. కలెక్షన్స్ వైజ్ గా చూసుకుంటే ఎలాగో వచ్చేస్తాయిలేండి, అది వేరే విషయం. బట్ నాకు మూవీ నచ్చలేదు. ఇక నచ్చుద్దా నచ్చలేదు అనేసి మీరు చూడండి. మీకు చూస్తే నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది మీ ఒపీనియన్. నాకైతే మూవీ నచ్చలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ గా వచ్చేసి అనగనగా ఒక రాజు. ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ ఆ మూవీ థియేటర్ లో ఎగ్జైట్ చేస్తుందా, డిసప్పాయింట్ చేస్తుందా అనేసి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్, మూవీ రివ్యూస్ మీరు పొందాలి అనుకుంటే మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.